అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ పార్టీలో పదవులంటే సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ గిరాకీ ఉంటుంది. అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఆ డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒకటి చాలు హవా చూపించేయచ్చు అని భావిస్తూ ఉంటారు నాయకులు. కానీ ఆ నాయకుడు మాత్రం పదవుల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. అగ్రనేతలకు దగ్గరవాడిగా ఆయన అలాంటి డెసిషన్ తీసుకోవడం పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? జగ్గారెడ్డిని డిస్టర్బ్ చేసిందెవరు? సీఎంతో గ్యాప్ తగ్గినట్టా లేదా? ప్రచార కమిటీ బాధ్యతల పట్ల ఆసక్తి లేదా? అలక పార్టీ పైన, ప్రభుత్వం పైన? అధికార కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. లేటెస్ట్ గా పీసీసీ పదవుల పందేరంపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ ఆయన తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చకు దారితీసింది. ఈ విషయమై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రకరకాల అనుమానాలకు తావిస్తున్నాయి. పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా జగ్గారెడ్డి మాత్రం పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే బిహేవియర్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే విలక్షణతని చూపిస్తున్నారు. సాధారణంగా జగ్గారెడ్డి ఎప్పుడేం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. తనకి ఏ పదవులు అవసరం లేదంటూ తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై జగ్గారెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో పదవుల విషయమై మరోసారి చర్చోపచర్చలు జరుగుతున్న వేళ తనకేమీ అక్కర్లేదంటూ ఆయన చేసిన ప్రకటన వెనక రీజన్ ఏమై ఉంటుందా అని హస్తం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. 2004లో తొలిసారి నాటి టీఆర్ఎస్ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. 2009లో కాంగ్రెస్ గుర్తుపై మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విప్పుగా ప్రమోషన్ కొట్టేశారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగ్గారెడ్డి 2018లో అంతటి బీఆర్ఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేశారు. అదే సమయంలో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఛాన్స్ దక్కింది. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడిన జగ్గారెడ్డి నాడు సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కడంతో కాస్త నారాజయ్యారు. అంతేకాదు రేవంత్ కి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయితే పార్టీ పదవుల సంగతి పక్కన పెడితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జగ్గారెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. లేదంటే ఆయన ఖచ్చితంగా కేబినెట్ లో ఉండేవారని పార్టీలో చెప్తూ ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సంగారెడ్డి ఇలాఖాలో మాత్రం తన పట్టు నిలుపుకున్న జగ్గారెడ్డి అప్పట్లో డీసీసీగా ఉన్న తన సతీమణి నిర్మలకు టీజీఎస్ఐఐసీ చైర్పర్సన్ గా అవకాశం ఇప్పించుకున్నారు. ఇటీవల మరోసారి సంగారెడ్డి డీసీసీ పీఠం ఆమెకే దక్కుతుందని అనుచరులు ఆశించినా దానిపై నిర్ణయాన్ని అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. దీంతో జగ్గారెడ్డి ఎక్కువగా సంగారెడ్డికే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటున్నారు. చాలా సందర్భాల్లో విపక్ష పార్టీలు సీఎం పై చేస్తున్న విమర్శలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య గ్యాప్ తగ్గింది అనే టాక్ వినిపించింది. అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో మళ్లీ ఏమైంది అనే చర్చ తెర మీదకొచ్చింది. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ ప్రోగ్రాం వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన స్థానంలో భార్య నిర్మల బరిలో ఉంటారని ప్రకటించారు. రాహుల్ చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా తాను వినబోను అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల మరో పొలిటికల్ బాంబ్ పేల్చారు జగ్గారెడ్డి. తాను చాలా డిస్టర్బ్ లో ఉన్నానని చెప్పారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కనుంది అనే ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ పదవి తీసుకుని పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటించాలని భావించినట్లు చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు దాని మీద కూడా తనకి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందన్నారు జగ్గారెడ్డి. ఇదంతా డిస్టర్బెన్స్ లో ఉండటం వల్లే అంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే తాను ఎందుకు డిస్టర్బ్ అయ్యానో, ఎవరి వల్ల అయ్యానో తెలియాలంటే వచ్చే మే నెల వరకు ఆగాల్సిందే అన్నారు. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే పదవులపై జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ స్థాయి చర్చ జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులతో పాటు మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీపైన పార్టీ పెద్దలతో రాష్ట్ర పీసీసీ చర్చలు జరుపుతున్న వేళ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తనకు పదవులపై ఇంట్రెస్ట్ లేదు అంటూ జగ్గారెడ్డి చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఆయనకిష్టం లేదా, లేక మరో పెద్ద పదవి ఆశిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మొత్తానికి జగ్గారెడ్డి మళ్ళీ వేసేశారు. ఇక ఏం జరుగుతుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీపై అలిగారా, ప్రభుత్వ పెద్దలపై కోపం పెంచుకున్నారా అన్నదే ఇప్పుడు తేలాల్సింది, తెలియాల్సింది.